శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము. రాజు అంటే అందరికీ పెద్దవాడు, ఉన్నతుడు, గొప్పవాడు, శ్రేష్ఠుడు. రాజవిద్య అంటే అన్ని విద్యలలోకి శ్రేష్టమైనది. గుహ్యము అంటే రహస్యమైనది. రాజగుహ్యము అంటే అన్నింటికంటే రహస్యమైనది. రహస్యము అంటే ఒక్కడికే తెలిసింది, మరొకడికి తెలియనిది. ఆ రహస్యము తెలిసినవాడు మరొకడికి చెప్పనంత వరకు అది రహస్యమే, అంటే అది వాడి దగ్గర ఉన్నా లేనట్లే. అలాగే ఈ ఆత్మజ్ఞానము అనే విద్య కూడా అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ ఆలోచించరు, ఆచరించడానికి ప్రయత్నించరు. అందరికీ చెప్తారు, కానీ ఎవ్వరూ ఆచరణలో పెట్టరు. అందుకే రహస్యంగా ఉంచమన్నారు. అంటే ఇది అందరికీ ఉపదేశించే విద్య కాదు, కేవలం ఆచరించతగ్గ వారికే ఉపదేశించతగినది. అందుకే దీనిని రాజవిద్య రాజగుహ్య యోగము అని అన్నారు. సగుణోపాసన చేసి క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపు మళ్ళడమే ఆత్మజ్ఞానం కలగడం. భక్తి యోగమును ఆచరిస్తూ ఆత్మను గురించిన జ్ఞానమును పొందడం. దానినే రాజవిద్య అని, అత్యంతమైన గుహ్యమైనదని చెప్తున్నాడు పరమాత్మ. అసూయ లేని ఓ అర్జున, దేనిని తెలుసుకుంటే మానవుడు సమస్త అశుభములు అంటే దుఃఖముల నుండి విముక్తి పొందుతాడో అటువంటి గొప్పదైన రహస్యమైన విజ్ఞాన సహితమైన అంటే అనుభవ జ్ఞానము కలిగిన జ్ఞానమును నేను నీకు బోధిస్తున్నాను. ఇక్కడ పరమాత్మ అర్జునుడిని అనసూయవే అని సంబోధించాడు. అంటే ఈ విద్యను తెలుసుకునేవాడికి అసూయ ద్వేషము ఉండకూడదు. తమలో ఇతరుల పట్ల అసూయ ద్వేషము ఉన్నాయా లేవా అని ముందు తమకు తాము విచారణ చేసుకోవాలి. యోగము అభ్యసించేవాడికి అసూయ వేరు పురుగు వంటిది. మనకంటే ఎదుటివాడు ఉన్నతంగా ఉన్నాడు అని భావించడమే అసూయ. ఈ అసూయ అనే వేరు పురుగు మనసులో ప్రవేశిస్తే అది దినదిన ప్రవర్ధమానమై యోగి ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. పండితులలో, జ్ఞానులలో, బాగా చదువుకున్న వారిలో ఈ అసూయ ఎక్కువగా ఉంటుంది. అన్నీ నాకే తెలుసు, ఎదుటివాడికి ఏమీ తెలియదు అనే అహంకారం కూడా ఉంటుంది. తనకన్నా తెలిసినవాడు, గొప్పవాడు తారసపడితే వాడి మీద అసూయ పెరుగుతుంది, అది ద్వేషంగా మారుతుంది. కాబట్టి అసూయను విడిచిపెట్టాలి అన్నాడు పరమాత్మ. ఎంతో సాధన చేసి ఉన్నత పదమునకు వెళ్ళిన వారు కూడా ఈ అసూయ బారిన పడితే సర్వనాశనం అవుతారు. ఎక్కువగా ఇది పండితులలో ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడదు, పరోక్షంగా నిందించుకుంటూ ఉంటారు. ఇటువంటి వారు ఎన్నటికీ బాగుపడరు. బ్రహ్మ విద్యకు ఇది అవరోధం. ఈ జ్ఞానమునకు కొన్ని లక్షణాలు చెప్పాడు కృష్ణుడు. దీనిని రాజవిద్య అంటారు. అంటే ఈ విద్య అన్నింటికంటే గొప్పది. ఈ విద్య అత్యంత రహస్యమైంది. ఈ విద్య కేవలం జ్ఞానాన్నే కాదు, ఎలా ఆచరించాలో కూడా తెలియజేస్తుంది. అంటే అనుభవ జ్ఞానం కూడా కలిగిస్తుంది. ఈ విద్య నేర్చుకున్నందువల్ల ఫలితం సమస్త అశుభాల నుండి విముక్తి కలుగుతుంది. ఇది వరకు అధ్యాయంలో చెప్పినట్లు ఈ విద్యలో జ్ఞానము విజ్ఞానము రెండు ఇమిడి ఉన్నాయి. జ్ఞానము అంటే శాస్త్రములు వేదములు అభ్యసించినందువలన కలిగిన జ్ఞానం. విజ్ఞానము ఆ జ్ఞానమును ఆచరణలో పెట్టడం. ఈ రెండు ఈ విద్యలో ఉన్నాయి అని పరమాత్మ అంటున్నాడు. ఈ యోగము అభ్యసించినందువలన జనన మరణ చక్రము నుండి విముక్తి పొందగలరు. పునర్జన్మ దుఃఖాలయము అని ఇంతకు ముందు అధ్యాయంలో వివరించారు. ఆ దుఃఖాలయం నుండి బయటపడేస్తుంది ఈ విద్య. ఇక్కడ అశుభములు అనే పదం వాడారు. జీవితంలో అశుభాలు అంటే దుఃఖాలు అని అర్థం. పుట్టుక, పెరగడం, భార్య, పిల్లలు, సంసారంలో కష్టాలు, రోగాలు, ముసలితనం, మరణం ఇవన్నీ మానవుని జీవితంలో అశుభాలను అంటే కష్టాలను తెచ్చిపెట్టేవే. ఇవే కాకుండా మానసిక వ్యధలు కూడా మానవునికి అంతులేని దుఃఖాన్ని, అశుభాన్ని కలుగజేస్తాయి. ఇంకా శుభం అంటే ఏంటంటే పునర్జన్మ లేకపోవడం. ఈ రాజవిద్య నేర్చుకుంటే పునర్జన్మ ఉండదు అని చెప్పాడు కృష్ణుడు. అశుభాన్ని ఎవరూ కోరుకోరు కదా. అందుకని శుభప్రదమైన ఈ రాజవిద్యను అభ్యాసం చేయమని బోధిస్తున్నాడు కృష్ణుడు. ఈ రాజవిద్య గుహ్యమైన విద్య, అత్యంత పవిత్రమైనది, ఉత్తమమైనది. ఈ విద్యను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఇది ధర్మయుక్తమైనది. ఈ విద్య అనుష్ఠానం చేయడానికి చాలా వీలైనది, సులభమైనది.
ఈ విద్య ఈ రోజు ఉండి రేపు ఉండకుండా పోయేది కాదు, ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతమైనది. ఇక్కడ కృష్ణుడు ఈ రాజవిద్య యొక్క లక్షణాల గురించి వివరిస్తున్నాడు. ఓ అర్జున, ఈ విద్య అన్ని విద్యల కంటే గొప్పది, అన్ని విద్యల కంటే రహస్యమైంది. పరమాత్మ యొక్క నిర్గుణ సగుణతత్వం గురించి తెలిపే జ్ఞానము అందరికీ ఉపదేశింపరానిది. కేవలం శ్రద్ధ ఉన్న వారికి ఉపదేశింపతగిన రహస్య జ్ఞానం. చక్కగా అభ్యాసం చేస్తే తగిన ఫలితములను ఇచ్చేది ఈ విద్య. ఇది ధర్మయుక్తమైనది, అందరూ సాధన చేయతగింది. అభ్యాసము నిరంతర సాధన చేస్తే అత్యంత సులువైనది, నాశనము లేనిది, శాశ్వతమైనది అయిన ఈ విద్యను నీకు ఉపదేశిస్తాను. ఈ లోకంలో ఎన్నో విద్యలున్నాయి, అవి ఏవి మానవుని జనన మరణ చక్రము నుండి బయటపడేయవు. ఆ శక్తి ఒక్క బ్రహ్మ విద్యకే ఉన్నది. అందుకే దానిని విద్యలలోకెల్లా శ్రేష్టమైనది అని అన్నారు. పైగా ఈ విద్య పరమాత్మ గురించి చెప్తుంది కాబట్టి ఇది అతి పవిత్రమైనది. ఈ విద్య ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు, అంటే ఎప్పటి అనుభవం అప్పుడే కలుగుతుంది. ఎంతవరకు చేస్తే అంతవరకు ఫలితం మనశ్శాంతి, పరమశాంతి రూపంలో వెంటనే లభిస్తుంది. ఈ విద్య ధర్మ్యం అంటే ధర్మయుక్తమైనది, వేద ప్రమాణం కలది. పూర్వపు మహర్షులు తాము నేర్చుకుని అభ్యసించి ఆచరించి చూపించినది, అంటే టైం టెస్టెడ్ అన్నమాట. ఈ విద్యను సుఖంగా, సులభంగా, తేలిగ్గా అభ్యసించవచ్చు, అందరికీ లభ్యమవుతుంది. ఏమాత్రం ధనం అక్కర్లేదు, ఎక్కడికి పోనక్కర్లేదు, అందరికీ అందుబాటులో ఉంటుంది. కాకపోతే నిరంతర అభ్యాసం, శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత కావాలి. ఈ విద్యను అభ్యసించడం వలన కలిగే ఫలితము అంటే సుఖము, శాంతి ఈరోజు ఉండి రేపు పోయేవి కావు, నిరంతరం నిలిచి ఉండేవి, నాశనము లేనివి, అవ్యయము అని అన్నాడు కృష్ణుడు. ఓ పరంతప అర్జున, అన్నింటికన్నా గుహ్యమైన ఈ రాజవిద్య యందు శ్రద్ధ, భక్తి, అభ్యాసము, ఆచరణ లేని వారు పరమాత్మను పొందలేరు. అంతేకాకుండా మృత్యువుతో సమానమైన ఈ సంసారము అనే దుఃఖసాగరంలోనే మునిగి తేలుతూ ఉంటారు. ఎల్లప్పుడూ సంసారం మీదనే ఆసక్తి కలిగి ఉంటారు. అర్జున, ఈ ఉత్తమమైన గుహ్యమైన విద్యను అభ్యసించేవారు ముందుగా ధర్మ మార్గంలో నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విద్య మీద శ్రద్ధ, భక్తి లేనివారు ఈ విద్యను అభ్యసించడానికి అర్హులు కారు. పట్టుబట్టి అభ్యసించాలన్నా అభ్యసించలేరు. అటువంటి వారికి పరమపదము ఎన్నటికీ లభించదు. వారు మృత్యువుతో సమానమైన ఈ సంసారము మీదనే ఎక్కువ ఆసక్తి కలిగి ఉండి జనన మరణ చక్రములో తిరుగుతూ ఉంటారు. మనం ఇదివరకే చెప్పుకున్నాం, మనం ఏ పని చేస్తున్నా శ్రద్ధ, భక్తి, చేసే పని మీద నమ్మకం ముఖ్యం. ఏ పని కానీ శ్రద్ధతో చేస్తే ఆ పని చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అశ్రద్ధతో ఏ పని చేసినా అది ఫలించదు. చేసే పని మీదనే కాదు, భగవంతుని మీద కూడా శ్రద్ధ, భక్తి, నమ్మకం ఉండాలి. బ్రహ్మజ్ఞానం సంపాదించడంలో శ్రద్ధ కనపరచాలి. కాబట్టి పరమాత్మ ఇక్కడ అశ్రద్ధ పనికిరాదు అని పలికాడు. దానికి తోడు చేసే పని ధర్మంగా ఉండాలి, ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలి. మేలు చేయకపోయినా ఇబ్బంది లేదు, కీడు మాత్రం చేయకూడదు. అదే సామాజిక ధర్మం. ఆ ధర్మం అందరూ అనుసరించాలి. బ్రహ్మజ్ఞానం పొందకపోతే కలిగే నష్టం కూడా వివరించాడు పరమాత్మ. అటువంటి వారు మృత్యువుతో సమానమైన ఈ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. పైకి సంసారం సుఖప్రదంగా కనిపించినా ఇది దుఃఖాలయం. పుట్టినప్పటి నుండి చచ్చేదాకా అన్ని దుఃఖాలే, కష్టాలే. నేను సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నాను అని గుండెల మీద చెయ్యి వేసుకుని మనస్ఫూర్తిగా చెప్పగలిగిన మానవులు ఈ లోకంలో చాలా కొద్దిమందే ఉంటారు. మానవునికి అన్నింటికంటే భయంకరమైనది, తప్పించుకోలేనిది మృత్యువు. అందుకే ఈ సంసారాన్ని మృత్యువుతో సమానము అంటారు. ఇటువంటి మృత్యువుతో సమానమైన సంసారంలో మరలా పడుతున్నాడు మానవుడు. ఈ సంసారం నుండి విముక్తి కావాలంటే బ్రహ్మజ్ఞానం సంపాదించటమే మార్గం అని అన్నాడు కృష్ణుడు. ఈ సకల జగత్తు అంతా అవ్యక్తుడను అంటే కంటికి కనపడని వాడను అయినా నా చేత వ్యాపించబడి ఉంది. సర్వభూతములు, ప్రాణులు నాయందే ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను. ఇక్కడి నుండి పరమాత్మ తన స్వరూప స్వభావాలను గురించి చెప్తున్నాడు. పరమాత్మ అంటే అపరా ప్రకృతి యొక్క మొట్టమొదటి స్వభావం. ఇది అవ్యక్తం అంటే వ్యక్తం కానిది, కనపడనిది. అందుకే కృష్ణుడు నేను అవ్యక్తుడను, ఎవరికి గోచరము కాను, ఎవరి ఇంద్రియములకు గోచరించను, మనసుకు అందను అని అన్నాడు.
వ్యక్తము అంటే మన ఇంద్రియములతో చూడబడేది, వినబడేది, తాకగలిగేది, తెలుసుకోగలిగేది అని అర్థం. ఇంద్రియములతో తెలుసుకోబడనిది అవ్యక్తం. రెండవ స్వభావం సర్వవ్యాపకత్వం. ఈ జగత్తు అంతటిలో నేనే ఉన్నాను, జగమంతా వ్యాపించి ఉన్నాను. ఈ సమస్త జగత్తు అంతా నాయందే ఉంది. అంటే పరమాత్మ సత్యలోకంలో కానీ, వైకుంఠంలో కానీ, కైలాసంలో కానీ, కాశీలో కానీ, రామేశ్వరంలో కానీ ఏదో ఒక స్థలానికి పరిమితం కాలేదు. అంటే ముందు చెప్పిన స్థలాలలో లేడు అని కాదు, అక్కడ కూడా ఉన్నాడు. కానీ అంతటా ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ లేని చోటే లేదు. అందుగలడు ఇందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు. అంటే పరమాత్మ అక్కడున్నాడు, ఇక్కడ లేడు అనే సందేహం వద్దు. పరమాత్మ చక్రం మాదిరి అంతటా వ్యాపించి ఉన్నాడు. సర్వభూతములు నాయందే ఉన్నవి. అంటే ఈ సకల జగత్తుకు ఆధారం పరమాత్మ. ఆయన ఎవరి మీద ఆధారపడి లేడు. ఈ సకల జగత్తు పరమాత్మ మీద ఆధారపడి ఉంది. ఈ ప్రకృతి అంతా పరమాత్మలోనే ఉంది. అంటే ఈ అనంత విశ్వంలో భూమి లాంటి గ్రహాలు, సూర్యుడి లాంటి నక్షత్రాలు, పాలపుంతల లాంటి గెలాక్సీలు లక్షలు కోట్లు ఉన్నాయి. ఒకదానికి ఒకటి కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాయి. మనం ఇంకా కనుక్కోలేని నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇవి అన్నీ ఈ విశ్వంలో ఉన్నాయి. ఈ విశ్వమే పరమాత్మ. అందుకే ఆయన విశ్వాకారం గగన సదృశం. విశ్వమే తన ఆకారముగా ఆకాశము మాదిరి ఉన్నాడు. ఈ జగమంతా నాయందే ఉన్నా నేను వాటి యందు లేను అని చెప్పాడు. ఇది పరస్పర విరుద్ధంగా కనపడుతూ ఉంది. నిశితంగా చూస్తే అర్థమవుతుంది. శంకరాచార్యుల వారు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అన్నారు. మిథ్యారూపమైన ఈ జగత్తులో సత్యస్వరూపుడు అయిన భగవానుడు ఎలా ఉంటాడు? ఉండే అవకాశం లేదు. కానీ ఈ జగత్తు అంతా పరమాత్మలో ఉంటే అన్నింటా ఆయన ఉన్నట్లే కదా. మనం నిద్రలో కలలు కంటాం, ఎన్నో చిత్ర విచిత్ర విషయాలు చూస్తాం, కానీ వాటిలో మనం లేము. కానీ మనం ఉన్నట్లు భ్రమ కలుగుతూ ఉంటుంది. ఇక్కడ అంతే. కాబట్టి ఈ జగత్తుకంత ఆధారం పరమాత్మ, కానీ ఈ జగత్తు పరమాత్మకు ఆధారం కాదు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ అనంత విశ్వం అంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అంటే ఆయన లేని చోటు లేదు. ప్రాకృతిక భావనలో చెప్పాలంటే కరెంటు అంతటా ఉంది, మన ఇంట్లో లేదు. మన ఇంట్లో లేదు కాబట్టి అంతటా లేదు అని కాదు. అలాగే మన ఇంట్లో ఏసీ నడుస్తుంది, టీవీ పనిచేయడం లేదు. అంటే కరెంటు ఏసీలో ఉంది, టీవీలో లేదు. ఎందుకంటే టీవీ చెడిపోయింది. కాబట్టి మన కంటికి కనపడేవన్నీ కూడా కంటికి కనపడని కరెంటు మీద ఆధారపడి ఉన్నాయి. కానీ కరెంటు వాటి మీద ఆధారపడడం లేదు. అలాగే ఈ సకల జగత్తుకు ఆధారం పరమాత్మ, కానీ పరమాత్మ ఈ జగత్తు మీద ఆధారపడలేదు. ఈ సమస్త భూతకోటి ప్రాణికోటి నాయందు లేవు. అదే నా యోగ మహిమ. నేను ఈ ప్రాణులను సృష్టిస్తున్నా, ఆ ప్రాణులను పోషిస్తున్నా, లయింపచేస్తున్నా, నేను వాటిలో లేను. ఇది కూడా పరస్పర విరుద్ధమైన విషయం. ఇంతకు ముందు అవ్యక్తమూర్తిని అయిన నా చేత ఈ జగత్తు అంతా వ్యాపించబడింది అని అన్నాడు. ఇక్కడ భూతములు నాయందు ఉండేవి కావు అంటున్నాడు. ఈ విషయాన్ని ద్వైత దృష్టితో కాకుండా అద్వైతంతో అన్వయించుకోవాలి. అంటే శంకరాచార్యుల వారు చెప్పినట్లు బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఏకం ఇవ అద్వితీయం బ్రహ్మ. అంటే సత్య పదార్థమైన బ్రహ్మ ఒక్కడే, రెండు కాదు. కంటికి కనపడే జగత్తు అంతా మిథ్య, అంటే భ్రమ. ఈ అనంత విశ్వం అంతా ఆ బ్రహ్మ నిండి ఉన్నాడు. అంటే బ్రహ్మ లేని చోటు లేదు. అటువంటప్పుడు బ్రహ్మ అన్నిట్లో ఉన్నాడు అని చెప్పడం కానీ, దేనిలో లేడు అని చెప్పడం కానీ పొసగదు. అంతేకాకుండా స్వప్నంతో కూడా పోల్చి చెప్పవచ్చు. స్వప్నంలో మనం ఉంటాం, మెలకువ రాగానే స్వప్నం ఉండదు, అందులో మనం ఉండం. అంతా మాయ. ఇక్కడ అంతే. కాకపోతే సృష్టిని బ్రహ్మగాను, స్థితిని విష్ణువుగాను, లయం శివుడుగాను నెరవేరుస్తూ ఏవీ తనకు పట్టనట్లు ఉంటాడు పరమాత్మ. అన్నీ చేస్తున్నాడు కానీ ఏమీ చేయడం లేదు. అన్నిట్లో చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు. ఆ చైతన్యంతోనే అన్ని పనులు, అంటే సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయి. ఇది ఆలోచించి విచారిస్తే కానీ అర్థం కాదు. అలాగే ఎండమావులు. ఎండాకాలంలో మనకు దూరంగా తారు రోడ్డు మీద నీరు ఉన్నట్లు కనిపిస్తుంది. నిజంగానే నీరు ఉందా అంటే లేదు, కానీ ఉన్నట్లు భ్రమ. దగ్గరకు పోయి చూస్తేనే కానీ అక్కడ నీరు లేదు అని తెలియదు. దూరంగా మెలికలు తిరిగి ఉన్న తాడు ఉంటుంది. చీకట్లో దానిని పాము అని భ్రమపడి భయంతో వణికిపోతాం. దగ్గరకు పోయి చూస్తే కానీ అది పాము కాదు,
తాడు అని తెలుస్తుంది. అలాగే బంగారు ఆభరణాలు రకరకాలు ఉంటాయి, వివిధ రూపాలలో ఉంటాయి. ధరించే వారికి అవి ఆభరణాలు, విలువ కట్టే వారికి అది బంగారం. అలాగే కంటికి కనిపించే ఈ అపరా ప్రకృతి కూడా మనకు వివిధ రూపాలలో, ఆకారాలలో, పేర్లతో, లక్షణాలతో, స్వభావాలతో కనిపిస్తుంది. నిజానికి ఈ ప్రకృతి అంతా పరమాణుమయం, కంటికి కనిపించని పరమాణువులతో నిండి ఉంది. అవి ఘనీభవించి సాంద్రీకృతమై మనకు వివిధ ఆకారాలతో కనిపిస్తున్నాయి. పరమాణువులు మనకు కనిపించవు, అందుకని ప్రకృతి లేదు అని అనలేము. మనకు వివిధ రూపాలలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఉంది అని అనలేము. కుండ చేయడానికి మట్టి ఆధారం, కానీ మట్టికి కుండ ఆధారం కాదు. కుండ లేకపోయినా మట్టి ఉంటుంది, కానీ మట్టి లేకపోతే కుండ లేదు. అంటే పరమాత్మకు ఈ ప్రాణికోటి ఆధారం కాదు. ఈ ప్రకృతి లేకపోయినా పరమాత్మ ఉంటాడు. అంటే పరమాత్మలో ప్రకృతి ఉన్నా లేకపోయినా పరమాత్మ నిత్యము, సత్యము, అనంతము. అందుకే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు. ఇక్కడ పరమాత్మ యోగమైశ్వరం అని అన్నాడు. ఇది అంతా నా యోగం ఐశ్వర్యం పశ్య అని అన్నాడు పరమాత్మ. అంటే ఈ విషయాన్ని నా యొక్క యోగ మహిమగా చూడాలి, కానీ మామూలు దృష్టితో చూడకూడదు. మామూలు దృష్టితో చూస్తే వివిధ రూపాలతో కనపడే అపరా ప్రకృతి, విచారించి చూస్తే అంతా మిథ్య. అందుకే జగన్మిథ్య అని అన్నారు. ఈ యోగమును రాజగుహ్యము అంటే బాగా వివరించి చెప్తే గాని అర్థం కాని యోగము అని అన్నారు. కొంచెం కొంచెంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలాగంటే మనం స్టీల్ గిన్నెల షాపుకు వెళ్తాం, గిన్నెలు చూపించండి అంటాం. ఆయన ఒకే పెద్ద గిన్నె తీసుకుని వస్తాడు. ఆ పెద్ద గిన్నెలో ఒకదానిలో ఒకటి పెట్టి అనేక చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి. మనకు ఏ సైజు నచ్చితే ఆ గిన్నె తీసుకుంటాం. ఇందులో ఉన్న సూక్ష్మాన్ని గ్రహించాలి మనం. ఒక పెద్ద గిన్నెలో అనేక చిన్న గిన్నెలు ఉన్నాయి, కానీ ఏ చిన్న గిన్నెలో కూడా ఆ పెద్ద గిన్నె లేదు. అలాగే ఈ అనంత విశ్వంలో ఉన్న చరాచర జీవరాశులలో పరమాత్మ నిండి ఉన్నాడు. కానీ ఆ అనంతుడైన పరమాత్మ ఈ చిన్న చిన్న చరాచర జీవరాశులలో లేడు. ఇలా అర్థం చేసుకుంటే ఈ విషయం సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఏ ప్రకారంగా మహత్తరమైనది, అంతటా నిరంతరం సంచరించేది అయిన వాయువు ఆకాశంలో స్థిరంగా ఉంటుందో, అలాగే ఈ జగత్తులోని సకల ప్రాణికోటి నా యందు స్థిరంగా ఉన్నాయి. ఈ జగత్తు అంతా పరమాత్మ నిండి ఉంటే, లేక ఆ పరమాత్మలో నుండి ఈ జగత్తు ఉద్భవిస్తే, లేక ఈ జగత్తు అంతా పరమాత్మలోనే ఉంటే, ఏ విధంగా అర్థం చేసుకున్నా కూడా ఈ జగత్తులో ఉంటే సత్వ రజస్ తమో గుణాలు, వాటికి సంబంధించిన వికారాలు పరమాత్మకు అంటవా అంటే అవకాశం లేదా? మరి పరమాత్మను త్రిగుణాతీతుడు అని ఎందుకన్నారు అనే ప్రశ్నలు మనలో మెదులుతాయి. దీనికి సమాధానమే ఇప్పుడు చెప్తున్నారు. గాలి అన్ని చోట్ల ఉంటుంది, నేల మీద, ఆకాశంలోనూ, మధ్యలోనూ ఉంటుంది. ఆకాశం అంతటా విస్తరించి ఉంటుంది, కానీ ఆకాశం అనంతం. అందులో వాయువు ఒక భాగం మాత్రమే. పరమాత్మ ఆకాశమైతే వాయువు ఈ ప్రకృతి. వాయువు ఆకాశంలో ఉన్న వాయుగుణాలు ఆకాశానికి ఎలా అంటవో, అలాగే ప్రకృతి సహజమైన సత్వ రజస్తమో గుణములు పరమాత్మకు అంటవు. ఆకాశం అనంతం, అంతటా వ్యాపించి ఉంటుంది, కంటికి కనపడదు. అలాగే పరమాత్మ అనంతుడు, సర్వవ్యాపి, కంటికి కనపడడు. అందుకే పరమాత్మను ఆకాశంతో పోల్చారు. పరమాత్మను స్తుతించేటప్పుడు విశ్వాకారం గగన సదృశం అని అన్నారు. ఈ విశ్వం యొక్క ఆకారము ఆయనే. పరమాత్మ ఆకాశం మాదిరి ఉంటాడు అని అన్నారు. అలాగే వాయువుకు వాసనలను మోసుకొచ్చే గుణం ఉంది. వాయువు తనతో పాటు సుగంధాన్ని, దుర్గంధాన్ని మోసుకుపోతూ ఉంటుంది. కానీ ఈ వాయువు ఎక్కడ సంచరిస్తుందో ఆ ఆకాశానికి సుగంధం కానీ దుర్గంధం కానీ అంటదు. అలాగే పరమాత్మలో త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతి సకల భూతజాలము ఉన్న ప్రకృతి లక్షణాలైన సత్వ రజస్తమో గుణములు, వాటి వికారములు పరమాత్మకు అంటవు. కాబట్టి పరమాత్మ త్రిగుణాతీతుడు. ఆయనకు ఎటువంటి మలినములు, వికారములు అంటవు అని తెలుసుకో అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.